హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను బ్లౌజ్కి డిజైనర్ హ్యాండ్స్ ఎలా కుట్టాలా, అలాగే ఏ విధంగా ఈజీగా కటింగ్ చేసుకోవాలా, ఏ విధంగా ఈజీగా కట్ చేసింది ఎలా కుట్టుకోవాలనేది అయితే మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తాను. చూడండి, ఈ ఈజీ ట్రిక్స్ అనేది టిప్స్ పాటిస్తే ఈజీగా కుట్టుకోవచ్చు. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనమైతే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పక్కన పెట్టేసి, చూడండి మెయిన్ క్లాత్ పక్కన పెట్టాను బ్లౌజ్ది. తర్వాత నేను లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసి కింద అయితే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్క్ వేసుకున్నాను. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ క్లాత్ వదిలానండి, ఖర్చు కోసం అనేసి. తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసరికి 10 ఇంచులండి. హ్యాండ్ పొడవు 10 ఇంచులు తీసుకున్నాను. అలాగే పైన షోల్డర్ దగ్గర నుంచి మనం 2 ఇంచెస్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే వేసుకున్నామండి. షోల్డర్ పైనుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాం. అలాగే మధ్యలో గ్యాప్కి అలాగే అదే డిజైన్ వేసేదానికి ఒక 4 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకున్నాం. మొత్తానికి 4 ఇంచెస్ తీసుకున్నానండి. సెంటర్లో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి. ఇదైతే మనం డిజైన్ ఓపెన్ చేసేదానికోసం 2 ఇంచెస్ దగ్గర నేను మార్క్ వేసుకొని సెంటర్లోకి ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకొని పైన వేసుకున్న మార్క్ నుంచి సెంటర్తో గీత కలుపుకుంటూ ఈ విధంగా కిందకి మార్క్ కలుపుకోవాలి. చూడండి, పైన మార్క్ నుంచి సెంటర్ మార్క్లోకి ఈ విధంగా మార్క్ చేసుకున్న దాన్ని మనమైతే కటింగ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుందాం. మనమైతే ఎక్కడైతే లైన్ డ్రా చేసామో అక్కడ మనం కట్ చేసుకున్నాం. తర్వాత ఇట్లయితే ఓపెన్ అయిపోయింది. దాని ఇప్పుడైతే మెయిన్ క్లాత్ని కింద పెట్టేసి లైనింగ్ క్లాత్ మనం కట్ చేసిన దాన్ని ఎత్తి పైన పెట్టానండి. ఇదైతే కదిలిపోకుండా ఇట్లయితే నా దగ్గర పిన్స్ ఉంటే పెట్టానండి, జరగకుండా. ఇప్పుడైతే ఒక పాదం మందం అయిన ఈ విధంగా అయితే మనము కుట్టుకుందాము. చూడండి, నేను వీడియోలో చూపించినట్లుగా ఇలాగా ఒక మూల వచ్చింది కదా, మూల దగ్గర నీడిల్ దించి మళ్ళీ పైకెత్తాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. క్లియర్గా చూడండి, ఇలాగైతే కుట్టుకొని ఇప్పుడు సూదిని ఇట్లా పక్కకు జరిపేసి మనం క్లాత్ని హ్యాండ్స్ క్లాత్ని పక్కకి ఇటు జరుపుకుందాము. ఇక్కడ చిన్నగా సెంటర్లో ఒకటి చిన్న ఘాట్లు పెట్టారంటే అప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఇంకొకటి కూడా ఈ విధంగా సెంటర్లో నిదానంగా కట్ చేసుకున్నారంటే ఒక పాదం మందం పైన వదులుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న టక్స్ మనం ఎక్కడైతే డిజైన్ అయితే రౌండ్ అయితే కట్ చేసి కుట్టామో దీని దగ్గరంతా చిన్న చిన్న టక్స్ ఇచ్చేయాలి. చూడండి, ఈ విధంగా మూలలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలండి టక్స్ అనేది. ఈ లైనింగ్ క్లాత్ మొత్తం ఈ విధంగా లోపలికి పెట్టేసి చూడండి, ఈ విధంగా తిప్పాలి. ఈ విధంగా తిప్పిన తర్వాత మన బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ హ్యాండ్స్ అన్నమాట. ఇది హ్యాండ్స్ డిజైన్. చూడండి, ఈ విధంగా తిప్పేసిన తర్వాత పైన ఒక కుట్టు అయితే వేసుకునేయాలి. చూడండి, నేను వేస్తున్నాను. కుట్టుని ఇట్లా వేసుకునేసేయాలి. ఒక పాదం మందంతో ఒక కుట్టు వేసుకున్నారంటే నిదానంగా కరెక్ట్గా సరిపోతుందండి. మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత బయటకు తీసేయండి. ఇదైతే ఖచ్చితంగా మూలల దగ్గర దించి పక్కకు జరపండి. ఆ మూలలు అనేది కరెక్ట్గా ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. చూసారా, మనం కట్ చేసిన ఎలా వచ్చిందో చూసారా. ఇప్పుడైతే దీని చిన్న టిక్స్ అండి, ఇది అయితే టిప్ అన్నమాట. ఇప్పుడు లైనింగ్ అంచులు కరెక్ట్గా మనం మడిచి కుట్టకుండా ఈ విధంగా ఇప్పుడు రౌండ్గా తిప్పేసి మనం మార్క్ ఇప్పుడు నేను టక్ ఇచ్చాను కదా, ఇక్కడ కట్ చేశాను కదండి, చిన్న కట్ చేశాను. దీనికి సెంటర్లో కరెక్ట్గా రెండు కట్ చేసిన దగ్గర ఒకటేలాగా పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము కింద బార్డర్ దగ్గర కింద అంచుల దగ్గర మనం అలాగే కుట్టకుండా ఈ విధంగా రివర్స్ తిప్పి కుట్టారంటే మడత పెట్టి కింద బార్డర్ అంచులు అనేది నీట్గా ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇట్లయితే రివర్స్ తీసేసాను నేను. చూడండి ఎంత బాగా వచ్చిందో.
అసలు ఎక్కడ కుట్టామనేసి కూడా తెలియదు, అంత నీట్గా వచ్చింది. చిన్న చిన్న టిప్స్ పాటించారంటే బ్లౌజ్ అనేది నీట్గా క్లీన్గా క్లియర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మనం మొత్తము లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసుకుందాము. నేనైతే రెండింటిని జాయిన్ చేసేసానండి. జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మనకి సైడు మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని అయితే కట్ చేసుకొని మొత్తం ఈ విధంగా కట్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు దీనికైతే ఇలా ఫినిషింగ్ కరెక్ట్గా ఇది అయిపోయింది. దీని లోపల బౌ అంటే ఈ చిన్నది ఫ్లవర్ లాగా చేసేదానికోసం అనేసి నేను పొడవు 5.5 ఇంచెస్, వెడల్పు 4.5 ఇంచెస్ తీసుకున్నానండి ఒక క్లాత్. మీ శారీ మ్యాచింగ్ అయ్యేలాగా తీసుకోండి. ఇదైతే దీనికి మ్యాచింగ్ అయ్యేలాగా ఈ పింక్ కలర్ అయితే తీసుకున్నాను నేను. దీన్ని మూడు పక్కల కుట్టుకోవాలండి. ఒక పక్క వదిలేసాను నేను. చూడండి, ఇట్లా రివర్స్ తిప్పుకునేదానికి రాదు కదా, అందుకనేసి ఒక పక్క వదిలేసి 3 టైమ్స్ కుట్టుకున్నానండి. 3 పక్కల కుట్టుకున్నాను. తర్వాత తిప్పిన తర్వాత ఇంకొక సైడ్ కూడా కుట్టుకునేసాను. ఇది ఎట్టా లోపలికి పోతుందిలేండి, అంతగా కనిపించదు. పైన కింద మాత్రం ఖచ్చితంగా కుట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మన ఫింగర్స్తో, మన వేళ్ళతో ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టామంటే చూడండి నేను ఎలా పెడుతున్నాను. ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టి సెంటర్ దగ్గర పట్టుకొని గట్టిగా పట్టుకొని ఇట్లా రఫ్ చేశారంటే ఆ కుచ్చులు కరెక్ట్గా అలానే ఉంటాయి. ఈ విధంగా రఫ్ చేసి చూడండి ఎలా వచ్చిందో. డిజైన్ చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సెంటర్లో పెట్టి ఆల్రెడీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న డిజైన్ని సెంటర్లోకి పెట్టి కుట్టి వేసుకోవాలండి. జరగకుండా నిదానంగా చూసి పక్కకు పోకుండా, లేకపోతే ఇటు సైడ్ అటు సైడ్ వంకర వచ్చేస్తుంది. ఇలాగా వంకర రాకుండా కరెక్ట్గా కుట్టి వేసేయాలి. చూడండి, ఈ విధంగా నేను చూపించిన విధంగా కుట్టి వేసేసారంటే కరెక్ట్గా ఇంకా పక్కకు పోదండి. చూసేదానికి చాలా బాగుంటుందండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసేదానికి మీ సపోర్ట్ వల్ల నాకు చాలా సపోర్ట్ చేసినట్టు వాళ్ళు అవుతారండి. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చాలా బాగా వచ్చింది కదా, మధ్యలో స్టోన్ పెట్టాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.